యూ. నీ కాదురా సిస్టరు. ఓకే గుడ్ నైట్. నేను వెళ్తాను. ఓకే ఓకే ఓకే. సిస్టర్ జాగ్రత్త, బీ కేర్ఫుల్. జాగ్రత్త జాగ్రత్త. అరే బావా, సిస్టర్ గోడ మీద డాన్స్ సర్కస్. జాగ్రత్త జాగ్రత్త, నెమ్మదిగా నెమ్మదిగా. ఏమిటమ్మా వెంటనే వచ్చేస్తానని చెప్పి ఇప్పుడా రావటం? కుంపట్లో కూర్చున్నట్టుంది ఇక్కడ నా పని. ఇంతకీ అబ్బాయికి శుభాకాంక్షలు చెప్పావా? ఏమిటి ఇంత ఆలస్యం? నాకేమో నిద్ర పట్టేసింది. ఇంతకీ టైం ఎంత అయిందో తెలుసా? అతను వచ్చాడు. అతను అతను రెండో అతను ఎవరు? చంటి అని చంద్రం ఫ్రెండ్. చంటి స్కూటర్ బాగా దూరంగా తీసుకెళ్ళి స్టార్ట్ చేయండి. ఓకే ఓకే. చంద్రం, నేను తాతని. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు వచ్చే నెల బర్త్డే. థ్యాంక్ యూ. అరే చంద్రం, ఎక్కడున్నావురా? ఇక్కడున్నావు. బాయ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. చంద్రం, ఐ లవ్ యూ. ఇది ఎప్పటి నుంచి? ఇవాల్టి నుంచి. చంద్రం, వేరుశనగలు తింటావా? ఓ గాడ్, ఇప్పుడే వస్తానే. దెబ్బ తగిలిందా బాబు? పోండి సార్, ఇందాక నుంచి ఆడుతున్నా ఒకరు కూడా చెక్కట్లేదు సార్. రే ఆడేవాడు పోండ్రా. ఏమాట ఆడుతున్నారు బాబు? మీరు ఆడతారా? ఏమాట చెప్పు. దాగుడు మొదలు వస్తారా? ఈ ఆట అంటే నాకెంతో ఇష్టం. రే ఈయన మనతో ఆడతారంట. మీకు అసలు బుద్ధి ఉందా లేదా? పాప నో నో నో, చంద్రశియా కోపడకు. నేనే ఆడతానన్నాను. ఐ లైక్ ఇట్. దూరంగా నిలబడి చూడు. గో. రండి. లేదు. ఇవెన్నేళ్ళు? 3. ఇప్పుడు కనిపిస్తుందా సార్? లేదు. ఒట్టు ఒట్టు. ఇవెన్నేళ్ళు? 18. చంద్రం, ఇది తప్పకుండా నా కథలో రాస్తాను. ఏది? అదే నీ దాగుడు మూతలాట సంగతి. చివరి వరకు నీకు చూపలేదని ఆ పిల్లలు కనిపెట్టలేకపోయారు తెలుసా? అది సరే, నీ కథ ఎంతవరకు వచ్చింది? సగం పూర్తయింది. అందులో నేనున్నానా? నువ్వు లేకుండానా? నువ్వు ఉన్నావా? చంటి? చంటి ఉన్నాడు, కానీ అతని క్యారెక్టర్ చేంజ్ చేశాను. ఆడపిల్లని చేసేసాను. తెలిస్తే చంపేస్తాడు. అది సరే, కథని ఎలా ముగించదలుచుకున్నా చెప్పు. చంద్రం, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నీ కథ నాకు నచ్చింది. అద్భుతమైన ముగింపు. इन ही लोगों ने ले लिया तो पता मेरा, इन ही लोगों ने ले लिया तो पता मेरा, इन ही लोगों ने, इन ही लोगों ने, इन ही लोगों ने ला 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 ले ला ले ला ला ले ला ले ला ले ला ला ले ला ले ला ला ले ला ले ला ले ला ला ले ला ले ला तो पता मेरा, तो पता मेरा, भाग देख भाग देख भाग देख भाग. ఆరంభంలోనే తుమ్మేవారే వెధవా. ఇప్పుడు బుధుడితో కలిశాడు అంటే 3 ముళ్ళు పడ్డాయన్న మాటేనయ్యా. తప్పదు, పడకపోతే పడించేస్తాను నేను. ఏమండి, ఏమండి? చంద్ర రూమ్ తాళం వేసింది. అబ్బాయి జాతకం ఏమైనా తెచ్చారా? జన్మ నక్షత్రం తిథి వారం చెప్పండి. అది కాదండి, మా వాడు ఎక్కడికి వెళ్ళాడో కాస్త చెబితే.
అదంతా నాకు తెలీదు. ఆ ఎదురు రూమ్ లో చంటి అని ఒక చిన్న గడ్డం వాడు ఉంటాడు, వాడిని వెళ్ళి అడగండి. వెళ్ళండి. నానా చంద్రం అయ్యో అత్తగారు తుమ్ము ప్రభావం. చంటి లేదండి, నేనే ఊరికే తాళం వేసుకుంటున్నాను. ఓ అత్తగారా, రండి రండి. చంద్రం ఇక్కడ లేడండి. లేడు తెలుసు, నువ్వున్నావుగా, మరి నువ్వు కూడా లేవని చెప్పాడు ఆ అబ్బాయి. నేను కూడా బయటకు వెళ్ళాలని బట్టలు వేసుకున్నాను. అక్కడ కూర్చోండి. పర్వాలేదు, ఇక్కడ బాగానే ఉందిలే. అక్కడ క్వశ్చన్ ఉందిగా. లేదు, ఇది బాగానే ఉందిగా. బాగానే కూర్చో బాబు అక్కడ. కూర్చోనా? పర్వాలేదు, నువ్వు కూర్చో. పర్లేదా? ఏమిటి సంగతి? అదే మా చంద్రం గురించి నీతో మాట్లాడదామని. నాతోనా? అవును బాబు, నువ్వు మా వాడికి ప్రాణ స్నేహితుడు కదా. పాపం మీ అమ్మ ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకుని బతుకుతోంది. వెళ్ళి మీ అమ్మ దగ్గరే ఉండమని మా వాడికి కాస్త సలహా ఇవ్వకూడదు? అయ్యో, ఏమైంది? చీర బార్డర్ బాగుంది. థాంక్స్. అత్తగారు, నేను ఈ మాట 1,00,000 సార్లు చెప్పాను. మరి మా అమ్మ లేదు, చచ్చిపోయిందని చెప్పాడు వాడు. అంత మాట అన్నాడా? అందుకే నేను ఇవాళ గొప్ప ఐడియా మీద వచ్చాను. ఏమిటి ఐడియా? ఏం లేదు, వీళ్ళందరినీ కాస్త బయటికి పంపిద్దు. రే బ్రదర్స్, మీరంతా కాస్త బయటికి వెళ్ళండి. అది ఉందిరా, తర్వాత తర్వాత వెళ్ళండి. ఇతను వైలిన్ వెంకటేష్, ఇతను సోడా వెంకటరత్నం, నరసింహరాజు పేట. ఇతను డబుల్ బేస్ రాముడు. సంటి, నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలయ్యా. ముందు మీరు నాకు సాయం చేయాలి. ఏమిటది? ఆ కాళ్ళు ఊపడం మానేయాలి. ఏ? కుర్చీ కొంచెం పాతది, ఒలిగిపోతుందేమో, విరిగిపోతుందేమోనని. అలాగా, సారీ. అదేమిటి? కూచిపూడి ప్రాక్టీస్ చేస్తాను. సంటి, చంద్ర మెడకో గుదిబెడ తగిద్దామని చూస్తున్నానయ్యా. అయ్యో, వాడేం తప్పు చేశాడు? కూడా మాటలు నువ్వును. మరేం లేదయ్యా, చంద్రానికి పెళ్లి చేసిద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? ఇదంతా కాస్త ముందుగా ప్రారంభించి ఉంటే బాగుండేదేమోనని. ఏమంటా? ఏం లేదు, పెళ్లి విషయం. ఈ విషయం అంతా కాస్త ముందుగా ప్రారంభించి ఉంటే బాగుండేదేమోనని అంటున్నా, అంతే. అత్తగారు, చంద్రం పెళ్లి మూడ్లోనే ఉన్నాడు. ఇప్పుడు గనక కదిపారు అంటే టక్కన ఉప్పేసుకుంటాడు. అయితే పెళ్లి ఏర్పాటు చేసేయమంటావా? చేసేయండి. నాకు టైం అయింది, వెళ్తారా? బాబు. ఏడు బాబు? మరి చంద్రాన్ని పెళ్లి కుప్పించే పూచి నీది. అలాగే, నా టైం అయింది. మరి చంద్ర మనసు మారకుండా చూడాలి సుమా. అలాగే, టైం అయింది నాకు. మరి నువ్వెక్కడికి వెళ్తానో వస్తావా? దారిలో డ్రాప్ చేసి వెళ్తాను. లేదులేండి, నాకు ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. వెళ్ళండి. మరి పెళ్లి ఏర్పాటు చేస్తాను సుమా. అలాగే, వెళ్ళొస్తాను. నిన్నే నమ్ముకున్నాను, వస్తాను. వెళ్ళండి. సుల్తాన్, అసలు సంగతికి వద్దాం. కంగారు పడకు అంటావు. అసలు పిల్లగాడు ఏమన్నాడు? సరే అన్నాడా? చెప్పారు కదా అన్నగారు, మా వాడి ఫ్రెండ్ తో అన్ని విషయాలు మాట్లాడేశాను. అంతా సవ్యంగానే జరిగిపోతుంది. అసలు పెళ్లి చేసుకునేదా? పెళ్లి చేసుకునేది మీ వాడా, వాడి ఫ్రెండా? ఎవడు? ఫ్రెండ్ మాట మా వాడు కాదండి అన్నగారు. అతనంటే అంత గురివాడికి. ఏమైనా మన పిల్లగాడితో కూడా ఓ మాట చెప్పి. మీ అమ్మ ఉందనుకోండి, దాని సంగతి వేరు. అది చాలా మంచి పిల్ల, నా మాటకు ఎదురు చెప్పదు. పైగా ఈడు జోడు కూడా చాలా బాగుంటుంది. అయితే వెంటనే మా ఊరు వెళ్ళి అమ్మాయిని తోలుకొచ్చేస్తా. ఊరెళ్తారా? ఇలాంటివన్నీ చాలా రహస్యంగా త్వరగా జరిగిపోవాలి. ఫోన్ నెల్లూరుకి చేసి అమ్మాయిని తీసుకురమ్మని మీ వాళ్ళకి చెప్పండి. హలో, ఎవరది? 1 మినిట్. నాన్సీకి. నాన్సీ, నీకు ఫోను. నాన్సీ. అవతల ఎవరు మాట్లాడేది? నాన్సీ ఫ్రెండ్ మల్లిక. డ్రైవర్. నాన్సీ. ఎవరు తాత? మల్లిక. ఎవరు? మల్లిక అంటుంటే మల్లిక. ఓ, హలో మల్లిక. మల్లిక, నేను చంద్రాన్ని. నాకు తెలుసులేవే, పెద్ద నాకేదో తెలియనట్టు మాట్లాడతావు. ఏంటి విశేషాలు? పక్కనే నాన్నగారు ఉన్నారా? అవును. నిన్నంతా రాలేదంటే? సారీ, రాలేకపోయాను. ఏంటి రాలేకపోయావు? నానంటే భయమా? లేదు. అవును. ఏంటి మరి ఎప్పుడు కలుస్తాం? చంద్రం,
నీకు గుడ్ న్యూస్. రేపు పొద్దున్న డాడీ ఊరు వెళ్తున్నారు. రేపంతా నీతోనే ఉంటాను. వాట్ ఎ స్వీట్ సర్ప్రైజ్. వన్ మోర్ థింగ్, రేపు మధ్యాహ్నం భోజనం నీ రూమ్ లో నేనే వంట చేసి నీకు తినిపిస్తాను. ఓకే, బాయ్. మోని 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 మోని. ఏమమ్మా కాలం కదలనట్టుందా? ఓ తాత, ఓకే ఓకే. పోయింది చింతపండు పులుసు అంతా పోయింది. చింతపండ ఎందుకు? ఎందుకా? ఇంకెందుకు? పులుసులో వేయడానికి. అయితే నేను పోస్తాను. అయ్యో, చీ 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 చీ. టవల్ 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 ఎక్కడుంది? ఇక్కడ కింద ఉంది. చింతపండు పోస్తాను. చీచి, ఏం చంద్ర ఇది? అంత ఒలికిపోయిందా? ఇక్కడ నా నెత్తిన. ఓ సారీ సారీ. పెద్ద సారీ. ఇక్కడనా? చిత్తూరు చింతపండు. ఇదిగో నీకు వేళ కోళంగా ఉంది, నేనేం చేయను? ఇది కూడా నేను చెప్పాలా? బాత్రూమ్కి వెళ్ళి డ్రెస్ అంతా విప్పి స్నానం చేయి. అయ్యయ్యో, ఈ బాత్రూంలోనా? దీనికి తలుపు లేదే. డోంట్ వరీ, నేను కళ్ళు మూసుకుంటాను. అదే అలా విసిరేస్తూ కూర్చుంటే మరి వంట ఎవరు చేస్తారు? అయ్యో, వంట చేయడం నాకు తెలీదు, తినడం మాత్రమే తెలుసు. నేను చెప్తా గాని స్టవ్ పక్కన వంట పుస్తకం ఉంది, అదిలా తీసురా. ఇదేనా? ఏమైంది? ఏం లేదు, ఇలా ఇవ్వు. నువ్వెళ్ళు, చెప్పినట్టు చెయ్యి. నేను చెప్పింది జాగ్రత్తగా వించేయి. స్టవ్ ముందు సాసర్లో మసాలా పొడి ఉంది, అది కూరలో వేసి కలుపు. ఇప్పుడు గిన్నెలో వంకాయలు అరటికాయలు తరిగి పెట్టాను, అవి కొంచెం కూరలో వేసి. నీళ్లతో వేయచ్చా? అబ్బా, ముక్కలే వేసాను. ఏదైనా మిగిలింటే చింతపండు పులుసు దాంట్లో పోసేయి. చింతపండు వేయనా? వేసేయి.
హోల్డ్ ఇట్ ఆ? కదలొద్దు. ఆ? చేతిలో రివాల్వర్ ఏమైనా ఉందా? ఉంది. అలాగే ఉండు. ఎందుకు? ఒక్క క్షణం వచ్చేస్తున్నా. అలాగే ఉండు, కదలొద్దు. ఏం చేస్తున్నావు నువ్వు? ఓ చంద్రం, నేను ఈ బొమ్మకి ఇస్తున్నాను. బొమ్మ రెడీ. ఓ జీసస్, ఇదిగో నాకు కోపం వచ్చిందంటే. సరే ఎలా నిలబడాలో చెప్పు. ఇంతకు ముందు నువ్వు ఎలా నిలబడి వాయించావో అలాగే నిలబడి వాయించు. ఇలా కదలొద్దు. కదలకుండా వాయించడం ఎలా? ఇదిగో నేను నిన్ను ఓకే ఓకే వాయించు. రెడీ. అయ్యో నాన్సీ, చేతులు నొప్పి పెడుతున్నాయి. చాలా చాలు చాలు, అయిపోయింది. బ్యూటిఫుల్. నీ బొమ్మ. ఏది? నా బొమ్మ వేసావా? ఏది? ఇదిగో. అది సరి కానీ నేను ఇంకో మంచి ఐడియా ఇస్తాను. నీ బొమ్మవే. సర్లే, చాలా సార్లు వేశాను. అలా కాదు, నేను నిన్ను వర్ణిస్తాను, అలాగే వెయ్యి. నువ్వు వర్ణిస్తావా? ఎలా? ఎలా? ఏమిటి ఆవు ఇదా వర్ణన? ఏమిటి ఇంత? నీ పాటతో నా కూరంతా మార్చేసావు. ఒక పాటతోనే ఇలా కూర మాడిపోతే ఒక్కొక్కరు ఎన్ని పాటలు పాడతారు. చాలే వేళకోళం, నాకు ఆకలేస్తుంది. నాకు మాత్రం ఆకలి లేదంటే. ఇప్పుడు చంటి వస్తాడు, ఒక పని చేద్దాం. కోపడకు, హోటల్కి వెళ్దాం. నాన్సీ. ఓ గాడ్. హోటల్ కొద్దు, ఎక్కడికొద్దు, నేను ఇప్పుడే బజార్కి వెళ్ళేసి వస్తాను. బజార్కి ఎందుకు నాన్సీ? అవ్వా నాన్సీ, చెప్తే నువ్వు కుర్రాడిని హోటల్కి పంపించి అక్కడి నుంచి భోజనం తెప్పిస్తాం. హోటల్ కొద్దు, ఏం వద్దు, నేను ఇప్పుడే ఫ్రెష్ గా కూరగాయలు తీసుకొస్తాను. అయితే నేను కూడా ఫ్రెష్ గా ఒక పాట తయారు చేస్తాను. ఇదిగో చూడు, 5 minutes వచ్చేస్తానే. రండి మరమ్మా. బాబు చంద్రం, రండి అన్నయ్య గారు రండి. అమ్మా దా. ఎంత కమ్మటి వాసన వస్తుందో. కమ్మటి వాసన? వంటోడు కొత్త ఏంది? ఏదో వాసన వస్తుంది. అబ్బే కాదండి, మా బాబు చంద్రం వాడు చేశాడు. అయితే సరే. నమస్కారం అబ్బాయ. కూర్చో అమ్మాయి. నాన్సీ కాదు, సులోచన మా అమ్మాయి. ఆదిశేషయ్య అన్నయ్య గారి గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా. నెల్లూరులో బోల్డ్ అని మిల్లులు, గూడూరులో మైకాగల్లు. ఇప్పుడు ఎందుకులే అమ్మా. సరే, అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏంటి ఏమా, నువ్వేం చెప్పలేదా? ఏంట్రా మరి ఏం తెలియనట్టు మాట్లాడతావు? చంటొచ్చేం చెప్పలేదు. పోలే, చెప్పకపోతే పోయాడు. ముందు మీరిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని అరమరికి వెళ్ళకుండా మాట్లాడుకోండి. అంతే కదా అన్నయ్య గారు? అంతే కదా. ఈ కాలానికి తగ్గట్టు ఆళ్ళని వదిలిపెట్టాలి. వాళ్ళు మాట్లాడుకుంటారు. మన అవతల పోదాం పద. పదండి, మాట్లాడుకో. ఏమండి, ఏం మాట్లాడవయ్యా, ఆ మాత్రం తెలీదా? మాట్లాడు బాబు, మాట్లాడు. ఎవరున్నారు ఇక్కడ? మీరెవరు? సులోచన. ఓ, నేను చంద్రం. అసలు మీరు ఎందుకు? మీకు చూపు లేదా? లేదు. బాధపడకండి, పైన దేవుడున్నాడు. ఇది పూర్వజన్మలో చేసుకున్న పాపం అని మా నాన్నగారు చెప్తుంటారు. ఏ పాపం చేశానో
ఇలా పుట్టించాడు దేవుడు. సరే, మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు సిగ్గుగా ఉంది. ఏ? నన్ను మీకిచ్చి పెళ్లి చేస్తారట. పెళ్ళ? మా పిన్ని ఎవరు? నా దగ్గర ఎవరు చెప్పనే లేదే ఈ విషయం. అయ్యో, ఉండమ్మా, నాకు విషయం ముందే తెలిసి ఉంటే ఇలా జరిగి ఉండదు. సారీ. ఏమండి, నేను మీకు నచ్చలేదా? అది కాదమ్మా, మనం ఇద్దరం పెళ్లి చేసుకుంటే కాపురం చేయం. నాకు కనిపించదు, నీకు కనిపించదు, దాగుడు మూతలు ఆడుకుంటాం. అయ్యో, నాకు ఇదంతా చెప్పనే లేదే. తెలుసుంటే నేను ఒప్పుకునేదాన్ని కాదే. నీ వయసు ఎంత? 15. ఏందబ్బాయా నన్ను పిలిచినా? రండి. ఏమండి, మీకు మనసు అంటుందా? ఏం శైలమా ఏదేదో అంటాడు? బాబు చంద్రం, ఏంటమ్మా ఏమైంది? నువ్వు ఉండు, నీ ఎత్తు కూడా నాకు తెలుసు. అది శేషయ్య గారు, మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది. నో, మీకోసం కాదు. ఇదిగో ఈ అమ్మాయిని తలుచుకుంటే నిజంగానే జాలేస్తుంది. సులోచన, ఇది నా తప్పు కాదు. వీళ్ళంతా చేరి నన్ను మోసం చేస్తున్నారు. నేను నాన్సీ అని ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నాను. ఈ మధ్య వీళ్ళంతా చేరి నాతో చెప్పకుండా. మేమెవరిని మోసం చేయడం లేదు. చంటితో అన్ని విషయాలు మాట్లాడే ఏర్పాటు చేశాను. చంటి? ఎప్పుడు వాడు చంటి? వాడికా పెళ్ళి? సులోచన, ఇది నా తప్పు కాదమ్మా. అసలు ఈ విషయాలు ఏమి నాకు తెలీదు. నన్ను క్షమించమ్మా. ఈ పెళ్లి జరగదు. ఏంటి చెల్లెమ్మా, ఏంటి కదా? ఏం లేదు సార్, ఇది నా తప్పు. వీళ్ళ తప్పే. నాతో ఏం చెప్పా చేయకుండా ఏర్పాట్లన్నీ చేశారు. సులోచన, నన్ను క్షమించమ్మా. ఈ పెళ్లి జరగదు సార్. దయచేసి సులోచన తీసుకెళ్ళండి. ఏంటి తీసుకెళ్ళాలా? పదమ్మా. అన్నయ్య గారు, తొందరపడకండి. నేను అబ్బాయితో అన్ని విషయాలు మాట్లాడతాను. చాలేమ్మా, జరిగిన అవమానం చాలమ్మా. నా బిడ్డకి చూపు లేకపోవచ్చు, కానీ దానికి మనసు ఉంది. దానికి పెళ్లి జరగకపోయినా నేను బాధపడను, కానీ ఆ చూపు లేని కళ్ళల్లో కన్నీటి పొట్లు మాత్రం నేను చూడలేనమ్మా. పదమ్మా పద. అన్నయ్య గారు, తొందరపడకండి. నా మాట వినండి. జాగ్రత్తమ్మా. నా మాట వినండి. వెళ్ళకండి. ఎవరు నువ్వు? నేను నాన్సీని. నాన్సీ? దీనికంతటికి ఇదే కారణం, చూసారా? నాన్సీ, శేషయ్య గారు ఒక్క నిమిషం. సులోచన, నేను చెప్పానుగా నేను ఒక అమ్మాయిని ఊరుకోండు. నేను చెప్పానుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని. అది ఈ అమ్మాయి. నాన్సీ, మంచి జుట్టు. నువ్వు చూడగలవా? చూడగలను. నాన్సీ. చంద్రం గారు, నాన్సీ చాలా బాగుందండి. నాన్సీని పెళ్లి చేసుకోండి. నేను మీ పెళ్లికి వస్తాను. నాన్న, నన్ను పెళ్లికి తీసుకొస్తావా? అలాగేనమ్మా. చేతికి గాజులు వేసుకోలేదే? ఇక ముందు వేసుకుంటాను. పదమ్మా. చంద్రం గారు, వెళ్ళొస్తానండి. నేను వస్తాను. పదమ్మా.